హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను మీకు ఎంతో రుచికరమైన టేస్టీ నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత కమ్మగా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి. ఇకపోతే దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. ఇక డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ధనియాల్ని వేయించుకోవాలి. ఇవి కలర్ మారి మంచి వాసన వస్తుంటాయి. ఇలాగా అప్పుడు వేగిపోయినట్టు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కలర్ మారి మంచి వాసన వస్తుంటాయి. ఇలాగా వేగినట్టు అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కలర్ మారి మంచి వాసన వస్తుంటాయి. వేగిపోయినట్టు అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పిడికెడు ఎండు మిరపకాయలని వేసుకోండి. నేను ఇక్కడ బ్యాడ్గి మిరపకాయలు వాడుతున్నాను. మీకు కారం కావాలనుకున్న వాళ్ళు గుంటూరు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవచ్చు. అవి కూడా వేగిపోయాక అదే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని కూడా వేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర కాడలున్న గోంగూర ఆకుల్ని వాడుతున్నాను. ఇదైతే బాగా రుచిగా ఉంటుంది, ప్లస్ పులుపు కూడా ఎక్కువ ఉంటుంది. పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది. నేను ఒక కట్ట తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు అన్నీ డబల్గా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆకంతా బాగా మగ్గి జిగుడు పోయి దగ్గర పడే వరకు మనం వేయించుకోవాలి. ఇలా జిగుడంతా పోయి బాగా దగ్గరకు వస్తుంది. ఆకు అనేది కనిపించకుండా ఉంటుంది అన్నమాట. అప్పటి వరకు ఇలాగా. సో ఇలా అంతా దగ్గర పడాక ఇది చల్లారే వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర అలాగే ఎండు మిరపకాయలు మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఇవి మాత్రమే పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక చల్లారిన గోంగూరని కూడా ఇందులోకి వేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. సో 1.5 స్పూన్ సాల్ట్ అలాగే కాస్త బెల్లంని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నాక మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. సో కలుపుకున్నాక ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి పర్ఫెక్ట్గా అంతా ఈక్వల్గా గ్రైండ్ అయిపోతుంది. ఈ పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని దానికి పోపు పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే ఒక 5-6 వెల్లిపాయలని కూడా వేసుకొని వెల్లిపాయలు వేగాక ఒక 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త ఇంగువ కూడా వేసేసుకొని చల్లారాక ఇలా చట్నీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే పిల్లలైనా పెద్దలైనా అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.